మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక బంధం నుంచి బయటపడ్డాక అమ్మో ఇకపై ఇలాంటి తప్పు అస్సలు చెయ్యను అని మనసులో బలంగా అనుకుంటారు. కానీ కొన్నాళ్లకే వేరే మనిషి, వేరే చోటు, కానీ కథ మాత్రం మళ్ళీ అదే. పేర్లు మారొచ్చు, ఊరు మారొచ్చు, కానీ ఎమోషనల్ ఎండింగ్ మాత్రం సేమ్ టు సేమ్. అసలెందుకిలా ఒకే చక్రంలో ఇరుక్కుపోతాం? రండి, ఈ విశ్లేషణలో దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. అవును, ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్త ఉద్యోగం కావచ్చు, కొత్త సిటీ కావచ్చు, లేదా కొత్త ఫ్రెండ్స్ కావచ్చు. మొదట్లో అంతా చాలా కొత్తగా, బాగున్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకే అవే పాత గొడవలు, అవే పాత ఫీలింగ్స్ మళ్లీ మన ముందుకొచ్చి నిలబడతాయి. చూడండి, ఇది విధిరాత కాదు. ఇది మన మనసులో, మన నాడి వ్యవస్థలో ఎక్కడో లోతుగా పాతుకుపోయిన ఒక ప్యాటర్న్. మన జీవితాన్ని మార్చుకోవాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తాం. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం మారనప్పుడు అది మనల్ని చాలా నిస్సహాయులుగా ఫీలయ్యేలా చేస్తుంది. సమస్య ఎంతా మనలోనే ఉంది, మనమే బలహీనులం అని మనల్ని మనమే నమ్మడం మొదలుపెడతాం. కాని అసలు నిజమేంటంటే, సమస్య మన సంకల్పంలో లేదు, మన పాత నమ్మకాల్లో, మనకు తెలియకుండానే మనం ఫాలో అయిపోతున్న ఒక ఇంటర్నల్ స్క్రిప్ట్లో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రేమ సంబంధాల్లో ఒక వ్యక్తి తన పాత పార్ట్నర్ ఎమోషనల్గా దొరికేవాడు కాదని చాలా బాధపడతారు. కానీ తరువాతి రిలేషన్షిప్లో కూడా మళ్ళీ అలాంటి లక్షణాలున్నవాళ్లనే ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ల నరాల వ్యవస్థకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? గెలుచుకోవటం, కష్టపడటం. ప్రశాంతంగా, తేలికగా దొరికే ప్రేమ వాళ్లకు అసహజంగా, నమ్మశక్యంగా లేనట్టనిపిస్తుంది. ఇదే విషయం స్నేహాల్లో కూడా జరుగుతుంది. ఎప్పుడూ ఇస్తూనే ఉండే పాత్ర నుంచి బయటపడాలని చాలా బలంగా కోరుకుంటారు. కానీ కొత్త ఫ్రెండ్షిప్లో అడుగు పెట్టగానే తెలియకుండానే మళ్ళీ అదే పాత్రలోకి జారిపోతారు. ఎందుకంటే ఇవ్వడం ద్వారానే తమకు విలువ ఉంటుందని, ప్రేమ దొరుకుతుందని వాళ్ల సిస్టమ్ ఎక్కడో లోతుగా నమ్ముతోంది. సరే, మనం ఈ ప్యాటర్న్లను చూస్తున్నాం, వాటిని గుర్తిస్తున్నాం కూడా. మరి తెలిసిన తర్వాత కూడా వాటిని ఆపడం ఎందుకంత కష్టంగా ఉంది? దీని వెనక ఒక పెద్ద అపోహ దాగి ఉంది. నాకు తెలిసి నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఈ ప్రశ్న మనల్ని మనమే నిందించుకునేలా చేస్తుంది. మనమేదో బలహీనులమని, మనకు డిసిప్లిన్ లేదని అనుకుంటాం. కాని అది నిజం కాదు. కేవలం సంకల్పశక్తి ఒక్కటే సరిపోదు. ఎందుకంటే మనం పోరాడుతోంది ఒక అదృశ్య శక్తితో, మన ఎమోషనల్ సిస్టంలో ఉన్న డీప్ ప్రోగ్రామింగ్తో. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. మన లాజికల్ బ్రెయిన్కి తెలుసు ఏది మంచో ఏది కాదో. ఇది తప్పు, నేను దీనికన్నా బెటర్కి అర్హుడిని అని చెప్తుంది. కాని మన నాడీ వ్యవస్థ, మన ఎమోషనల్ సెంటర్, దానికి తెలిసిందే కాని బాధపెట్టే దారివైపే లాగుతుంది. ఎందుకంటే మన నాడీ వ్యవస్థకు సంతోషం కన్నా భద్రత ముఖ్యం. దానికి తెలిసినదే భద్రత అని అది ఫీల్ అవుతుంది. మరి ఇది సంకల్పలోపం కాకపోతే ఏంటి ఆ కనిపించని శక్తి? ఎందుకు ఆ ప్యాటర్న్ అంత బలంగా ఉంటుంది? అసలు కారణం ఇదే, భావోద్వేగ పరిచయం. దీన్నే ఇమోషనల్ ఫెమిలియారిటీ అంటాం. ఉదాహరణకి, చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమను పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తే, పెద్దయాక కూడా మన సిస్టమ్ ప్రేమ అంటే కష్టపడటం అనే నమ్ముతుంది. తేలికగా దొరికే ప్రేమ దానికి అనుమానంగా అనిపిస్తుంది. మన బాల్యమనేది మన ఇమోషనల్ ఇల్లు లాంటిది. ఆ ఇల్లు ఎంత గందరగోళంగా ఉన్నా మనకు తెలియకుండానే మనం తిరిగి అక్కడికే వెళ్లడానికి ప్రయత్నిస్తాం. ఈ విశ్లేషణలో ఇది చాలా కీలకమైన పాయింట్. మన బ్రెయిన్ సర్వైవల్ కోసం ప్రోగ్రామ్ చేయబడింది, సంతోషం కోసం కాదు. అందుకే అది తెలియని ఆనందం కన్నా తెలిసిన బాధని ఎంచుకుంటుంది. ఎందుకంటే తెలిసిన బాధను ఎలా డీల్ చేయాలో మన సిస్టంకు ఆల్రెడీ తెలుసు. ఊహించగలిగేది సురక్షితంగా అనిపిస్తుంది, అది మనకు నొప్పినిచ్చినా సరే. అవును, మీరు విన్నది నిజమే. కొంతమందికి ప్రశాంతత చాలా భయానకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ల సిస్టంకి ఎప్పుడూ గందరగోళం, డ్రామా అలవాటు. వాళ్ళకి తెలియకుండానే వాళ్లు ప్రశాంతమైన బంధాల్లో చిన్న చిన్న సమస్యలను సృష్టించి దాన్ని వాళ్లకు బాగా తెలిసిన ఒక యుద్ధ భూమిగా మార్చేస్తారు. ఈ ప్యాటర్న్స్ అంటే కేవలం పరిస్థితులను రిపీట్ చేయడం మాత్రమే కాదు, మనకు తెలియకుండానే జీవితంలోని ప్రతి నాటకంలోనూ ఒకే పాత్రను పోషించడం గురించి. మనం తరచుగా తెలియకుండానే ఈ పాత్రలలో ఏదో ఒకదాన్ని పోషిస్తూ ఉంటాం. రక్షకుడు ఇతరులను కాపాడటం ద్వారా తన విలువను వెతుక్కుంటాడు. అతిగా ఇచ్చేవాడు ప్రేమను, యాక్సెప్టెన్స్ను
కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. శాంతిని కాపాడేవాడు గొడవలు వద్దనుకుని తన అవసరాలను త్యాగం చేస్తాడు. చూసారా, ఈ పాత్రలు మన జీవితంలో ఒక్క రంగానికే పరిమితం కావు. ప్రేమలో, స్నేహంలో, కుటుంబంలో మనం అదే స్క్రిప్టును ఫాలో అవుతాం. మన చుట్టూ ఉండే నటులు మాత్రమే మారుతూ ఉంటారు. ఇది మన గుర్తింపులో ఒక భాగంగానే మారిపోతుంది. సరే, ఈ ప్యాటర్న్ను, దాని వెనుకున్న మన పాత్రను అర్థం చేసుకోవటం మన దృక్పథంలో ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఇది మనల్ని స్వీయ నింద అనే ఊబి నుంచి బయటపడేస్తుంది. ఈ ప్రశ్నల సమాధానం దొరకదు, కేవలం మనల్ని మనం తప్పు పట్టుకోవడం తప్ప. ఇది మనల్ని మార్చలేని గతం తాలూకు అపరాధ భావనలో బంధించేస్తుంది. నువ్వే బలహీనుడివి, సమస్య నీలోనే ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. కానీ ఈ ప్రశ్న అడిగి చూడండి, ఇది మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేస్తుంది. ఇది మనల్ని బాధితుడి పాత్ర నుండి ఒక పరిశోధకుడి పాత్రకు మారుస్తుంది. నింద స్థానంలో ఆసక్తిని తీసుకొస్తుంది. ఈ ప్రవర్తన వెనుక ఉన్న మన లోతైన అవసరాలను, భయాలను అర్థం చేసుకోవడానికే మనకు సహాయపడుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మన పాత కథను మార్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఈ ప్యాటర్న్స్ రిపీట్ అవడానికి కారణం మీరు బలహీనులు కావడం కాదు, మీ సిస్టమ్ భద్రత కోసం తెలిసినదాన్ని వెతకడమే. ఈ ప్యాటర్న్స్ను అర్థం చేసుకున్నప్పుడు మీరే పెన్ను చేతిలోకి తీసుకుని మీకోసం ఒక కొత్త, సంతోషకరమైన ముగింపును రాసుకోవచ్చు.